చెప్తా కదా. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం సెంట్రల్ పార్క్లో ఉన్న విశాఖపట్నం మన ట్రిప్లో భాగంగా చూడడానికి వచ్చాం. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను సెంట్రల్ పార్క్ మొత్తం కూడా. ఇలా చూడండి, ఇదంతా హ్యాంగ్ చేసి ఉన్నారు చూడండి. గార్డెనింగ్ చాలా బాగుంది కదా. ఇవన్నీ చూడండి ఇలా ఉన్నాయి. ఈ మ్యూజిక్ ఫౌంటైన్లో నైట్ అదే 6:30 నుంచి 8:30 వరకు 3 షోలు అవుతాయండి మొత్తం. మ్యూజిక్ ఆన్ చేస్తే అందరూ అందులో డ్యాన్స్ చేయాలి. ఇదిగోండి, ఇదిగోండి ఈ చెట్టు పేరు ఏంటో తెలుసా? చైనా తులసి. చైనా దేశం యొక్క తులసి మొక్క. సో ఇది చెట్టుగా ఇక్కడ రూపొందించారు. ఇది పెట్టి 12 సంవత్సరాలు అవుతుందండి. చూసారా, ఇది ఇలానే ఉంది. ఈ చెట్టు పేరు కమరికా చెట్టు అండి. ఇది కమరికా చెట్టు అంటే ఇది ఇండోనేషియా దేశంలో ఉంటుంది కమరికా అనేది. ఇండోనేషియా, శ్రీలంక ఈ రెండు కంట్రీస్లో మాత్రం ఉంటుంది ఇది. ఇదిగోండి, ఇది క్యాండిల్ ట్రీ. పనామా నుంచి తీసుకుని రావడం జరిగింది క్యాండిల్ ట్రీ. చూడండి, చిన్న కాయలు కాయల్లో ఉన్నాయి క్యాండిల్స్. ఇదిగోండి, ఇది ఏనుగు పాదం చెట్టు. ఈ చెట్టు పేరు ఏనుగు పాదం. భలే ఉంది, సూపర్ ఉంది. ఒక్క ఆకు కూడా లేదు. మీరు చెట్టు చూసే ఉంటారు, మనకు తెలిసి ఉంటుంది. బోగన్ విల్లా అంటారు. చాలా ఏళ్ళ ముందు గార్డెనింగ్గా దీన్ని వేస్తుంటారు కదా. ఇది ఏ దేశం నుంచి తెలుసా అండి? సౌత్ అమెరికానండి. సౌత్ అమెరికా అండ్ బ్రెజిల్లో ఇవి ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి, పార్క్లో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి. డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఇది ఆస్ట్రేలియా మర్రి చెట్టు అండి. ఇది మనకు జనరల్గా ఇండియన్ మర్రి చెట్టు తెలుసు, బట్ ఇది ఆస్ట్రేలియా మర్రి చెట్టు. చూడండి, చూడండి, ఇక్కడ గార్డెనింగ్ చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్, వెడ్డింగ్ ఫోటోషూట్ ఏమైనా మీరు చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంది. సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది అసలు. ఇక్కడ చాలామంది చూడండి ఎంతమంది వచ్చున్నారు, లవర్స్ అందరూ కూడా. ఇక్కడ ఈ గార్డెనింగ్ చూడండి, చాలా అందంగా ఉంది. సూపర్ ఉంది కదా అసలు. ఇది దురంత చెట్టు అండి. ఇది దురంత ట్రైన్ ఉంది కదా, సో అలాగే దురంత చెట్టు. ఇది మెక్సికో దేశంలోనే ఎక్కువ ఉంటుంది. మెక్సికో దేశం నుంచి దీన్ని తీసుకున్నారు. సౌత్ అమెరికా కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఫుడ్ కోర్ట్. ఇక్కడికి వచ్చేవారు ఆకలితో ఉంటారు కదా చిన్నపిల్లవారికి, సో వారికి ఫుడ్ కోర్ట్ ఇది. బాన్సాయ్ అని చెప్పాం కదా. బాన్సాయ్లా బోన్ అంటే ఇదిగోండి, వీటిని బోన్ అని అంటాం. చిన్న పాత్రను బోన్ అని అంటాం. ఇదేం చెట్టు తెలుసా? కాంపొల్లల చెట్టు అండి ఇది. ఆ రోజుల్లో బ్రష్ లేనప్పుడు వీటిని ఉపయోగించేవారు. సో లోపలికి రావడానికి ఎంట్రీ ఫీజు ఎంత అంటే ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అండి.
ఇదిగోండి ఇండియాలో మొట్టమొదటి చెట్టు, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇదేం చెట్టు తెలుసా? మామిడి చెట్టు. ఇది పెట్టి 12 సంవత్సరాలు అయింది, కానీ ఇది ఇలానే ఉంది చూసారా? అదిగోండి మామిడి పిందెలు. సో ఈ పార్క్కి రావాలంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పెద్దవారికి అయితే ఒక్కొక్కరికి 30 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పార్కింగ్ చేసుకోవడం వెహికల్ తీసుకొస్తాం కదా, సో ఆ వెహికల్ ఒక్కో వెహికల్కి 100 రూపీస్ అండి. సో సీజన్ ప్రకారం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, అప్ టు 300 వరకు కూడా పెంచుతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ప్యారెట్ కలర్స్లో మనిషి స్టాచ్యూ చేశారు. ఇది గొడుగు చెట్టు అండి. ఇది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు. ఇదిగోండి ఇదే సైక్లింగ్ ట్రాక్. ఇప్పుడు సైక్లింగ్ ట్రాక్ దగ్గర ఉందాం మనం. ఇరువైపులో చూడండి, ఇక్కడ గార్డెనింగ్ చాలా సూపర్ ఉంది. ఇటువైపు అటువైపు ఇరువైపులో కూడా ఉంది. సో ఈ సబ్ నుంచి మనం సైక్లింగ్ చేయాలి. బాగుంది కదా. ఇదిగోండి ఇదే బాన్సై చెట్టు చూడండి. బోన్ అంటే చిన్న పాత్ర, సాయ్ అంటే ప్లాంట్. సో రెండింటి కలిపి బాన్సై ప్లాంట్ అంటాం. సో ఈ బాన్సై ప్లాంట్ని మనం జపాన్ నుంచి తీసుకున్న చెప్పాం కదా. ఇది సపోటా చెట్టు, మీకు తెలుసు కదా, సపోటా పళ్ళు కాచే చెట్టు. దీని ఏజ్ ప్రజెంట్ 22 ఇయర్స్ అండి. ఇదే జనరల్గా చెట్టు 22 ఇయర్స్కి ఎన్ని సంవత్సరాలు, ఐ మీన్ అది ఎంత చెట్టు అవుతుంది మీకు తెలుసు కదా. ఇది చూడండి ఎంత ఉంది. ఇది బోధి వృక్షం, మీకు తెలుసు కదా, ఇండియాలోను నేపాల్లోను ఫేమస్ బోధి వృక్షం. నేపాల్లో ఎక్కువగా ఉంటుంది ఈ బోధి చెట్లు. ఇదిగోండి ఈ చెట్టు పేరు ఫైకస్ మైక్రోకాప్రా. దీని ఏజ్ 9 ఇయర్స్ అని ఉంది, బట్ ఇది ఇలానే చూడండి. సో దీనికి ఉదాహరణ బోన్సాయ్ అని అంటాం. ఇదిగోండి ఇంక ఇలా లోపల కూడా ఇంకా చాలా గార్డెన్ పెద్దగా ఉంది. ఇది కూడా మొత్తం 22 ఎకరాల్లో ఉందండి. ఇది మొత్తం 22 ఏకర్స్ మొత్తం. చూడండి అక్కడ ఫౌంటైన్ చిన్నది అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ జీరుగు చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఈ పార్క్లో ఉన్నాయి జీరుగు చెట్లు. ఇదిగోండి ఇవన్నీ కూడా జీరుగు చెట్లేనే. చూడండి మీకు చెట్టు చూపిస్తాను చూడండి, జీరుగు చెట్లు. ఇదిగోండి ఇదంతా కూడా జీరుగు చెట్టేనే. సో ఈ చెట్టు, ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు ముట్టుకుంటే మనకి దురద ఎక్కువగా ఉంటుందంట. సో ఎవరు తీసే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ఆల్మోస్ట్ 100 మించి ఉన్నాయండి. దాదాపు 100 ఉన్నాయి చెట్లు. ఈ పార్కు మన విశాఖపట్నం ద్వారకా బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంది. జస్ట్ 50 మీటర్స్ అని ఆపోజిట్లో ఉంది. ఈ పార్క్ పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్ అండి. 2016లో దీన్ని నిర్మించారు. చూడండి ఇదంతా వైడ్ ఏరియా ఎంత బాగుందో. చూడండి మొత్తం ఇదే వాటర్ ఫౌంటైన్. ఇది నైట్ అయితే ఆన్ చేస్తారు, ఇప్పుడు ఆన్ చేయలేదు.
ఇదిగోండి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ. ఈ సిటీ సెంటర్లో నిర్మించారు చూడండి. బాన్సై చెట్టు అంటే ఎంత పెద్ద చెట్టు అయినా చిన్న చెట్టులా చూపిస్తారు, దాన్ని బాన్సై చెట్టు అంటాం. సో ఈ బాన్సై చెట్టు అనేది మన జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది, మన ఇండియాలో అయితే లేదు. ఇది యూరప్ చెట్టు అండి, ఇది జూనిఫెరస్ అని యూరప్ చెట్టు. ఇదిగోండి ఇదే జాగింగ్ ట్రాక్. జాగింగ్ ట్రాక్ నియర్లీ 1 km ఉంది. జాగింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు. రన్నింగ్ అంటే చేయలేమనుకోండి. ఈ చెట్టు చూసారా, అదే మౌంటైన్ అంటే కొండపై ఇన్ని రకాల చెట్లు ఉంటాయని ఒకే పిక్చర్లో చూపించారు. వాకపళ్ళు, ఈ ఈత చెట్లు, తాటి చెట్లు ఇవన్నీ కూడా